నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బీజేపీ అభ్యర్థి లాల్వానికి 10.09 లక్షల ఓట్లతో దేశంలోని అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా ఔరా అనిపిస్తే 2 లక్షల పైచిలుకు ఓట్లతో నోటా ప్రజలకు నోటి మాట రాకుండా చేసి లాల్వాని సమీప ప్రత్యర్థిగా రికార్డుకెక్కింది. అసలు నోటా ఆప్షన్ను ఎందుకు పెట్టారు, దాని పరిణామాలేంటో తెలుసుకుందాం. ఇండోర్ ఫలితాల్లో నన్ ఆఫ్ ద అబోవ్ అంటే నోటా ఆప్షన్ 2,18,674 2013 సెప్టెంబర్లో నోటాను చేర్చాల్సిందిగా ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి కారణం 2004లో సుప్రీంకోర్టులో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ PUCL గోప్యతా హక్కు కలిగి ఉండాలని కోరటమే. ఈ హక్కును వినియోగించుకునే ప్రతి ఓటరు సంతకాలు లేదా బొటినవేలు ముద్రలతో పాటు ఓటు వేయకూడదని ఎంచుకునే ఓటర్ల రికార్డును ఈసీఐ నియమించిన ప్రిసైడింగ్ అధికారి నిర్వహిస్తున్నందున ఎన్నికల సంఘం 1961 గోప్యతా అంశాన్ని ఉల్లంఘించిందని వారు వాదించారు. ఓటు హక్కు కలిగి ఉండటం చట్టబద్ధమైన హక్కుగా కేంద్రం వాదించింది. అదే సమయంలో ఓటరు గోప్యతా హక్కు కూడా కాపాడాలని నిర్ణయించుకుంది. ఆయా అభ్యర్థులకు ఓటు వేయకుండా నిరసన తెలిపేవారికి కూడా గోప్యత ఉండాలని భావించింది. దీంతో చీఫ్ జస్టిస్ సదాశివం నేతృత్వంలోని రంజన్ ప్రకాష్ దేశాయ్, రంజన్ గొగోయ్లతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం ఓటరు ఎవరికీ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత వారి గోప్యతా హక్కును కాపాడాలని, మరీ ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో స్వేచ్ఛ, పారదర్శకత్వంతో కూడిన ఎన్నికలకు ఇది ముఖ్యమని నివేదికిచ్చారు. ఈవీఎంలు వాడుకలోకి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్లో ఎవరికీ ఓటు వేయొద్దని నిర్ణయించుకున్న తర్వాత నోటా నొక్కితే మెషిన్ ఎటువంటి లైట్ లేదా సౌండ్ చేయదు. ఓటరు తన అసమ్మతిని తెలియజేయటానికి దీన్ని రూపొందించారు. దీంతో బోగస్ ఓట్లను కూడా అడ్డుకోవచ్చని కమిటీ చెప్పడంతో కోర్టు ఈవీఎంలో నోటా బటన్లను కూడా అమర్చేందుకు అనుమతించింది. ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు పడితే రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ మల్హోత్రా కోర్టును ప్రశ్నించడంతో చట్టబద్ధంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలన్న విషయంపై చర్చ జరిగింది. అదే సమయంలో నోటాకు అత్యధికంగా ఓట్లు పోలైతే దాని తర్వాత అత్యధికంగా ఓట్లు పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటించే పరిస్థితి రాలేదు. మరీ ముఖ్యంగా లోక్సభ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో. ప్రస్తుతం అత్యున్నత కోర్టు అసెంబ్లీ స్థానంలో ఇతర అభ్యర్థుల కంటే నోటా అధిక ఓట్లను తెచ్చుకుంటే ఏం చేయాలన్న దానిపై మార్గదర్శకాలను విడుదల చేయాలని కంట్రీ ఫస్ట్ ఫౌండేషన్ రచయిత, స్థాపకుడు శివఖేరా 2024 ఏప్రిల్లో కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఎన్నికలను రద్దు చేయాలా లేదా చెల్లలేదని చెప్పాలా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఒకవేళ అభ్యర్థుల కంటే డిజిటల్ ఎన్నికల అభ్యర్థి అయిన నోటాకు కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలు, పంచాయతీ, మున్సిపాలిటీల్లో ఎక్కువ ఓట్లు వస్తే ఆయా ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికలు జరిపే ప్రక్రియను ప్రవేశపెట్టామని ఈసీఐ ఇదివరకే తెలిపింది. రాజకీయ పార్టీలు మరింత బాధ్యతాయుతంగా ఉండేందుకు నోటాను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని శివఖేరా కోరుతున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న వారిని 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు విధి విధానాలను రూపొందించేలా ఈసీఐను సుప్రీంకోర్టు ఆదేశించాలని ఆయన కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 63,72,220 ఓట్లను నోటా తెచ్చుకుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 3,98,777 నోటా ఓట్లున్నాయి.